టీమిండియా నెక్స్ట్ టెస్ట్ కెప్టెన్ ఎవరు? సో మే 24 రోజు అయితే బీసీఐ అయితే అనౌన్స్ చేయబోతుంది. సో కంటెండర్స్ లో ఉన్న ప్లేయర్స్ చూసుకుంటే శుభ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్. సో వీళ్ళు 4 మేజర్ కంటెండర్స్ గా చెప్పుకోవచ్చు. ఇక జడ్డు, శ్రేయస్ అయ్యర్ కూడా ఆప్షన్స్ గా చెప్పుకోవచ్చు. శుభ్మన్ గిల్ అయితే మెయిన్ కంటెండర్. సో అతను జీటీని బాగానే లీడ్ చేస్తున్నాడు. సో టెస్ట్ లో కొంచెం బాగానే ఆడుతున్నాడు. సెనా కంట్రీస్ లో అతని రికార్డ్స్ అయితే బాగాలేవు, అది ఒకటే మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో రిషబ్ పంత్ అయితే ఐపీఎల్ 2025 ఇంపాక్ట్ అతని మీద పడి ఉండొచ్చు. టెస్ట్ లో బాగా ఆడుతున్నప్పటికీ క్యాప్టెన్సీలో కొన్ని క్లాస్ ఉండే అవకాశం ఉంది అతనికి. ఇక కేఎల్ రాహుల్ గురించి చూసుకుంటే అతను క్యాప్టెన్సీ తీసుకున్నంత ప్రెజర్ అయితే తీసుకోడు. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా క్యాప్టెన్సీ అయితే రిజెక్ట్ చేసిండు కాబట్టి అక్షర్ పటేల్ క్యాప్టెన్సీ చేస్తుండే అక్కడ. ఇక 2022 స్టార్టింగ్ లో సౌత్ ఆఫ్రికా సిరీస్ లో మ్యాచ్ క్యాప్టెన్ ఇచ్చినప్పటికీ అక్కడ అంత ప్రూవ్ చేసుకోవాలి, మ్యాచ్ కూడా లాస్ అయ్యిండు. ఇక జస్ప్రీత్ బుమ్రా అయితే క్యాప్టెన్సీ ఇవ్వకుండానే బాగుంటుంది, ఎందుకంటే బీజీటీ లో మనం క్యాప్టెన్ గా ఇచ్చి 5 మ్యాచ్లు ఆడిచ్చినాం. సో అతని ఇంజూరీ అయితే మళ్ళీ తిరిగి వచ్చింది రెస్ట్ ఇవ్వకుండా ఆడినందుకు. సో అతని వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అయితే చాలా బాగా చేయాలి కాబట్టి ఫాస్ట్ బౌలర్ అయినా ఇంపార్టెంట్ బౌలర్ అయినా జస్ప్రీత్ బుమ్రాకి క్యాప్టెన్సీ ఇవ్వకుండా బాగుంటుందని ఒపీనియన్. ఇక రవిచంద్రన్ అశ్విన్ అయితే జడేజాను కూడా క్యాప్టెన్సీకి కన్సిడర్ చేస్తే బాగుంటుందని ఒక ఒపీనియన్ అయితే చెప్పిండు. కానీ బీసీసీఐ సెలెక్టర్స్ అయితే లాంగ్ టర్మ్ క్యాప్టెన్ చూస్తారు కాబట్టి జడేజా కొంచెం ఏజ్ ఎక్కువ కాబట్టి శుభ్మన్ గిల్ లాంటి యంగ్స్టర్స్ ని ప్రిఫర్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడున్న ఓన్లీ ఆప్షన్ శుభ్మన్ గిల్ అని చెప్పొచ్చు. సో అతనికి మోస్ట్లీ క్యాప్టెన్సీ ఇచ్చే అవకాశం ఉంది. రిషబ్ పంత్ ఇస్తే ఇంకా బాగుంటది, కానీ శుభ్మన్ గిల్ కే ఇస్తారు. సో మీరెవరు క్యాప్టెన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చెప్పండి. అలాగే నెక్స్ట్ ఐపీఎల్ అండ్ ప్రో కబడ్డీ వీడియోస్ కోసం, అలాగే క్రికెట్ వీడియోస్ కోసం అయితే మన పేజ్ ని ఫాలో అయిపోండి.